నేటి రాశి ఫలాలు. మేషరాశి. మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు తీసుకోవాలి మనం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు అవసరము. అంతేకాకుండా గృహానికి సంబంధించి లేకపోతే విద్యకి సంబంధించిన విషయాలలో కొంత గౌరవం విషయంలో ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యంగా గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. ఇతరులకి గౌరవం ఇచ్చి గౌరవాన్ని సంపాదించుకోవాలి. అంతేకాకుండా వాహనాలు నడిపేవారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆహార స్వీకరణ విషయంలో కానీ లేకపోతే విద్యా సంబంధ అంశాలలో కానీ సుఖానికి సంబంధించిన విషయాలలో కానీ కొన్ని రకాలైన ఆటంకాల వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్న రీత్యా ప్రతి విషయంలోనూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేయవలసిన ఆవశ్యకత అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టమైన కార్యక్రమాలని మిత్రుల సహకారంతో అలాగే తోబుట్టువుల సహకారంతో వీళ్ళు నిర్వహించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యమైన కార్యక్రమాలతో పాటుగా రిసార్ట్స్ వంటి ప్రదేశాలు చూడడానికి కూడా ప్రణాళికలు వేసుకుంటారు. అంతేకాకుండా గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, దాంతోపాటుగా సన్మానాలు, అంతేకాకుండా మీరు ఆశించిన విషయాలలో ఇష్ట కార్యసిద్ధి అనేది ఏర్పడడం మొదలైన వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ వాటి విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే ఏదైనా కొత్త వ్యక్తులు, నూతన పరిచయాలు ఏర్పడుతున్నా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందుగా మనం తీసుకున్నట్లయితే మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి చెప్తాము. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా కష్టం మీద వాయిదా పడుతూ వచ్చినవన్నీ కూడా సాధించుకోవడానికి చక్కటి ప్రణాళికలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధనగా ఆ దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి. అలాగే ఏదైనా శత్రువుల మీద విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తారు. కృషిశీలతను పెంచుకునే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో కొంత అసంతృప్తికి గురి అవుతున్నప్పటికీ కూడా రోగనిరోధక శక్తి విషయంలో కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే బంధువులతో కానీ ఎవరితో కానీ ఏదైనా విషయాలు మాట్లాడేటప్పుడు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తూ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇవన్నీ కలిపి కర్కాటక రాశిలోకి తీసుకుంటాము. కర్కాటక రాశి వారికి ఈ రోజున వాతావరణం కొంత మానసిక ప్రశాంతత విషయం తీసుకున్నా కూడా లేకపోతే ఆలోచన విషయాల్లో అనవసరమైన కంగారు, ఆందోళన అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇష్టమైన వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా చక్కగా నెమ్మదిగా ప్రవర్తించుకుంటూ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సంతానానికి సంబంధించిన విషయాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా అవసరం. సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా చేయాలనుకున్నా లేకపోతే సంతానానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కొంత ఆలోచనల విషయంలో జాగ్రత్తలు అనేవి వీరికి కావాలి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది ఒకటి. దైవ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో అనుకోని ఆటంకాల వల్ల ఉపాసనా బలం అనేది తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. మనసు స్థిమితంగా ఉండడానికి వీలైతే మెడిటేషన్ లాంటిది లేకపోతే ఏదైనా మంచి మ్యూజిక్ లాంటిది వినడం అనేది కూడా
చాలా అవసరం ఉంది. మిత్రులతో అలాగే ముఖ్యులతో మాట్లాడేటప్పుడు, ఏదైనా పనులు చేసేటప్పుడు అవి సులభతరంగా కాకుండా కొంత ఎక్కువ కష్టం మీద పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వారికి ఈ రోజున ఇంటి వాతావరణంలో కొంత అసౌకర్యాల్లాగా, లేకపోతే విద్యార్థులకి విద్యాపరమైన అంశాలలో శ్రద్ధ అనేది కొంత తాత్కాలికంగా తగ్గడం, అలాగే ఆహారం విషయంలో కానీ, తర్వాత దాంతోపాటుగా ఆరోగ్య సంబంధ విషయాలలో విశ్రాంతి అనే విషయంలో కానీ, సుఖ సంబంధమైన అంశాలలో కానీ కొంత అసంతృప్తి అనేది మొదలైన వాటికి అవకాశాలనే ఉన్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు అనేవి అధికంగా ఉండడం, తద్వారా ఆ శ్రమ పెరగడం, దానివల్ల సమయానికి వారు విశ్రాంతి అనేది తక్కువగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారాలు అనేవి బలంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా గృహంలో ముఖ్యులతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు అంత ఇదిగా ఉండవు. అలాగే వాహనాల విషయంలో కానీ, వాటికి మరమ్మతులు చేయించే అంశాల్లో కానీ, గృహానికి సంబంధించిన గృహ నిర్మాణ విషయాల్లో కానీ, అలాగే విద్యకి సంబంధించి ఏదైనా పుస్తకాలు కొన్న అంశాలలో కానీ చాలా వాటికి సంబంధించి కొంత ఖర్చు అనేది అధికంగా కనబడుతున్నప్పటికీ వాటిని సద్వినియోగం పరుచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ సమస్యలను కూడా అధిగమించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, అలాగే చిత్త 1, 2 పాదాలు. ఇవన్నీ కలిపి మనం కన్యారాశిలోకి తీసుకుంటాం. కన్యారాశి వారికి ఈ రోజున కార్యక్రమాలలో అనుకూలతలు అధికంగానే ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలలో వీళ్ళకి మంచి వర్తమానాలు అందడం, అంతేకాకుండా మిత్రులు ముఖ్యులు సహకరించడం, తోబుట్టువులతో మంచి సమయాన్ని గడపడం, ఇప్పటిదాకా ఏదైనా భేదాభిప్రాయాలు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ మంచిగా కలిసి వారితో చర్చలు చేయడం, సమావేశాలు అనేవి ఏర్పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా పరాక్రమంతో స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క మానసిక స్థైర్యంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున ఆహారం తీసుకునే విషయంలో అంటే వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదన్నా విందు వినోదాలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ అలాంటి చోట్ల ఆహారం తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ అవసరం. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో, వాగ్దానాల విషయంలో, అలాగే నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. అలాగే వృత్తిపరమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకు మానసికంగా ఫ్లక్చుయేషన్స్ అంటే స్థిమితం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాలలో, ఆదాయపరమైన అంశాలలో, వాగ్దానాలకు సంబంధించిన విషయాల్లో, కుటుంబపరమైన వాతావరణంలో కుటుంబంతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మా తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాము. వృశ్చిక రాశి వారికి ఈ రోజున చాలా నిర్ణయాలు గట్టిగా తీసుకోవాలి. పరాక్రమపరంగా ముందుకు వెళ్ళాలి. ఏ పన్నైనా అవలేలుగా సాధించగలను అనే పట్టుదల, ధైర్యం ఉంటున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండానే మళ్ళీ వాళ్ళకే ఆ రకమైన ఆత్మవిశ్వాసం అనేది కొంత తగ్గుతూ ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసంతో పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలలో కొన్ని రకాలైన ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతత పెంచుకొని, మానసిక స్థిమితంతో లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా చేసే ప్రయత్నాలలో ముఖ్యులు, ఆత్మీయుల సహకారం తీసుకుంటూ ముందుకు ఒకటి వెళ్ళాలి. అలాగే పెద్దలు, గురువులు మొదలైన వారి ఆశీస్సులు,
అంతేకాకుండా సామాజిక సేవ అనే అంశాలు, ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆలోచనల విషయం, అంటే కుటుంబంలో స్త్రీలకు సంబంధించి కానీ తల్లికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారికి సహకరించడం, సామాజిక సేవ అనే విషయాల్లో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సంతృప్తి అనేది పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. అంటే ఉన్నదానితో సంతృప్తి ఏర్పరచుకునే విధంగా ఆలోచన చేయాలి. లేకపోతే చాలా విషయాల్లో అసంతృప్తికి గురవ్వడం, దానివల్ల ముందుకు వెళ్ళలేక కొంత ఇబ్బంది పడడం మొదలైన వాటికి అవకాశాలనే ఉన్న రీత్యా వీలైనంత వరకు సంతృప్తిని పెంచుకునే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం ఇవన్నీ కలిపి మనం ధనస్సు రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వాగ్వాదాలకు లోను కాకుండా, వారితో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వేళకి విశ్రాంతి, ఆహార స్వీకరణ ఈ రెండు చాలా ముఖ్యం. రుణాలు కూడా చెల్లించడానికి మీరు చేసే ప్రయత్నాలకి వీలైనంత వరకు వాటికి సంబంధించిన ఖర్చులు, అంటే రుణాలు తీర్చడానికి కూడా మీరు ఖర్చులు అనేవి అధికంగా చేస్తారంటే ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, రుణాలు తీర్చే అంశాల్లో కానీ, అలాగే ముఖ్యమైన వైద్య నిమిత్తం కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ఈ ఆకస్మికమైన విషయాలలో కొంత స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. అంటే అనుకోని ఖర్చుల వల్ల ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళకపోవడం వల్ల, మీరు వేసుకున్న ప్రణాళికకి అనుకూలంగా వెళ్ళకపోవడం వల్ల ఖర్చులు అనేవి కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి అనేది ఏర్పడుతుంది. దాన్ని సావధానంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఘర్షణ పడకుండా ఉండాలి. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మకర రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించిన విషయాలలో కానీ, జీవిత భాగస్వామితో అనుకూలత అనే అంశాలలో కానీ, అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాల విషయంలో కానీ, వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో కానీ, ఎదురు చూస్తున్న విషయాలలో మీకు అనుకూలత అనేది ఏర్పడడం, ఇప్పటిదాకా ఏదన్నా ఒక అభిప్రాయ భేదాలతో ఉన్న భాగస్వామ్య వ్యవహారాలైనా కుటుంబపరమైన అంశాల్లోనైనా అవి సమస్య పోవడానికి, ఒక అండర్స్టాండింగ్కి రావడానికి అవకాశం ఉన్నట్టుగా భావన చేయొచ్చు. అయినప్పటికీ కూడా అలాంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలంటే తొందరపాటుగా మీరు, అంటే అవకాశం ఇప్పటిదాకా ఉండే అపార్థాలు తొలగిపోయాయి అనుకున్న దాంట్లో తొందర పడకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు, ఆహ్వానాలు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండడం, సంతానపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి యొక్క ఇది తీసుకున్నట్లయితే ఈ రోజున కుంభానికి సంబంధించి ముఖ్యంగా వీళ్ళకి నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకోవాలి. దాంట్లో మనకి ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత శ్రమ అధికంగా ఉన్నప్పటికీ గుర్తింపు, గౌరవం, ముఖ్యమైన విషయాలు ముందుకు సాగడం, ఎదురు చూస్తున్న వృత్తికి సంబంధించిన అభివృద్ధి విషయంలో వ్యక్తుల సహకారం, తోడ్పాటు, వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలలో కొన్ని వర్తమానాలు మీలో ఆశని రేకెత్తించే విధంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అంటే వృత్తికి సంబంధించిన లాభం, దానికి సంబంధించిన గౌరవం మొదలైన వాటికి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి.
ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజున మీనరాశి వాళ్ళ నక్షత్రాలు కూడా తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాము. మీనరాశి వారికి ఈ రోజున ఆధ్యాత్మికమైన ఆలోచనలు, కొంత అసంతృప్తికరమైన వాతావరణం, పడిన శ్రమకి తగిన గుర్తింపు లేదే అనే మిశ్రమ భావనలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే తండ్రికి సంబంధించిన విషయాలలో కానీ, పెద్దల యొక్క సహకారం విషయంలో కానీ, మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత అసంతృప్తి అనేది, అలాగే ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులు చేసే కృషి మిశ్రమ ఫలితాలని ఇవ్వడం అనేది, దాంతోపాటుగా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు అవి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. అయినప్పటికీ మీ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఆత్మీయుల కోసం ఏదైనా చక్కటి ఖర్చులు చేయడం, అలాగే వారితో కలిపి కొంత సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం మొదలైనవి చేసినప్పటికీ తెలియని అసంతృప్తి, తెలియని ఒక రకమైన ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ముందుగా దాన్ని అధిగమించే ప్రయత్నాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనేది చేయడం అనేది చాలా అవసరంగా కనబడుతుంది.